పట్టణంలోని పలు దేవాలయాల్లో శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆయా దేవాలయాలను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. స్థానిక రజకపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ శ్రీ షిరిడి సాయిబాబా వార్ల దేవాలయంలో 32వ సీతారామ కళ్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణాన్ని జరిపించి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి షిరిడి సాయిబాబాకు విశేష పూజలు చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయ శ్రీ షిరిడి సాయిబాబా వార్ల భక్త బృందం పర్యవేక్షణలో జరిగిన కళ్యాణ వేడుకలో నిజాంపట్నం శ్రీనివాసరావు కుసుమ దంపతులు పాల్గొన్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్నారు. 28న శ్రీరామ పట్టాభిషేకం, 29న శ్రీ సత్యదేవుని వ్రతం, అన్నప్రసాద వితరణ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అదే రజకపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దుర్గపూర్ నరసింహరావు, లక్ష్మీ తిరుపతమ్మ దంపతులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇక్కడి పూజల్లోనూ పాల్గొన్నారు. అలాగే అక్కడకు సమీపంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోనూ శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఆలయాన్ని సందర్శించుకొని పూజలు చేశారు. స్థానిక ప్రగడకోటయ్య నగర్లోని సీతారామ మందిరంలో అత్యంత వైభవోపేతంగా కళ్యాణోత్సవం జరిగింది. గత 18 సంవత్సరాలుగా ఇక్కడ అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు శివకుమార్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొడాలి క్రాంతికుమార్, డోగుపర్తి రాజేష్, జొన్నాదులు గోపి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, పానుగంటి శ్రీనివాస్, జొన్నాదుల నాని, ఆలయ కమిటీ సభ్యులు మునగాల ధనుంజయరావు, గట్టుబాల శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, గోలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పట్టణ నాజరపేటలోని శ్రీ నృసింహస్వామి దేవాలయం చెరువువారి వీధి కూడలిలో 63వ వార్షిక సీతారాముల కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. శ్రీరామ భక్త బృందం మేకల చిరంజీవి, బాలయ్య, కె హేమంత్, యు రాముడు, చందు, సాయి సుబ్బారావు పర్యవేక్షించారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ఈ ప్రాంతం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, అలాగే తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.